మత గ్రంథాలు, పురాణాలలో వ్యక్తీకరించబడిన అనేక ఆలోచనలు శతాబ్దాలుగా మానవ జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయి. ఇది మన జీవితాన్ని సంతోషంగా మరియు విజయవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. హిందూ మతంలో పురాణం నుండి అనేక ఆలోచనలు వారి జీవన విధంగా మార్చబడ్డాయి. ప్రాచీన గ్రంథాల గురించి మాట్లాడుకుంటే వాల్మీకి రామాయణం, మహాభారతం, పురాణాలు వంటివి వస్తాయి. మనిషి విజయానికి ప్రధాన కారణం ఏమిటో ఈ పురాణాలు చెప్తాయి. అలాగే విష్ణు పురాణం కూడా మన విజయాన్ని ఎలా సాధించవచ్చో ప్రస్తావిస్తుంది. ఆ రహస్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు కనుక ఈ వీడియో మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిది నిద్ర మరియు మెలకువ. నిద్ర, మెలకువ అనేది ఒక వ్యక్తి యొక్క దినచర్యలో భాగం. కానీ విజయవంతం కావాలంటే ఈ రెండు పనులను సరైన సమయంలో చేయడం చాలా ముఖ్యం. విష్ణు పురాణం ప్రకారం ఎక్కువసేపు నిద్రపోవడం మరియు ఎక్కువసేపు మెలకువగా ఉండడం రెండు మన జీవితానికి హానికరం. ఎక్కువ సమయం లేదా చాలా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి ఎల్లప్పుడూ బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పాలి. రెండవది వ్యాయామం. మీ విజయానికి కీలకం మీ ఆరోగ్యం. ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తాడు. ఆరోగ్యకరమైన శరీరానికి వ్యాయామం చాలా ముఖ్యం. అయితే ఎంత వ్యాయామం చేయాలి, ఎంతసేపు చేయాలనేది చాలా ఇంపార్టెంట్. విష్ణు పురాణం ప్రకారం మన శరీరం తట్టుకోగలిగినంత వ్యాయామం చేయాలని ఇది ఎల్లప్పుడూ చెప్తూనే ఉంది. ఇక మూడవది పేదల వేధింపులు. విష్ణు పురాణం ప్రకారం పేదలను, నిస్సహాయకులను లేదా మరే ఇతర బలహీన వ్యక్తిని ఏ విధంగానైనా వేధించే వారిని విష్ణు పురాణంలో పాపులు అని అంటారు. అలాంటి వారిని మనం ఎప్పుడూ వేధించకూడదు. విష్ణు పురాణం ప్రకారం మీరు మంచి వ్యక్తి లేదా అన్యాయమైన వ్యక్తి నుండి సరైన దూరం పాటించాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తుల సహవాసం మీకు సమస్యలను కలిగిస్తుంది మరియు ఆవ నూనె వ్యాపారులపై అప్పుల భారాన్ని పెంచుతుంది. ఆవ నూనె దానం చేయడం వల్ల శనిగ్రహ కోపం తగ్గుతుంది, వ్యాధుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అయితే నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకెన్నో మంచి వీడియోలు అయితే తీసుకోవడానికి ట్రై చేస్తా.